హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం హిందీలో బ్లాక్ బస్టర్ అయిన 'స్త్రీ' మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్‌ప్లనేషన్ కావాలనుకుంటే కామెంట్స్‌లో మాకు చెప్పండి. ఎక్స్‌ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, చందేరి అనే ఊరిలో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒకరోజు రాత్రి ఊరిలోకి దయ్యం వస్తుంది. ఊరిలో ఉన్న అందరూ వాళ్ళ ఇంటి గోడ మీద ఓ స్త్రీ రేపురా అని రాపించుకుంటారు. అది చూసిన దయ్యం ఊరు మొత్తం తిరగడం స్టార్ట్ చేస్తుంది. ప్రకాష్ అనే ఒక అతని ఇంటి బయట ఓ స్త్రీ రేపురా అనే పదం చెడిపోయి ఉంటుంది. అది ఆ దయ్యం చూసి పాస్ పోసేందుకు బయటికి వచ్చిన ప్రకాష్ని ప్రకాష్ అని ఎంతో ప్రేమగా పిలుస్తుంది. తను ఫస్ట్ ఆ దయ్యం వాయిస్ విని చాలా భయపడతాడు. కానీ తను ఎంతో ప్రేమగా పిలిచేసరికి వెనక్కి తిరిగి తన్ని చూస్తాడు. దానికి తను ప్రకాష్ని తన వశం చేసుకొని తన్ని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. నేనేంట్రా ఇలా దొరికిపోయాను? ప్రకాష్, ఓ ప్రకాష్, దా నీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి. దా. చందేరిలో సంవత్సరంలో 4 రోజులు ఒక ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో మాత్రమే ఈ దయ్యం ఒంటరి కనిపించిన అబ్బాయిలను ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ దయ్యం పేరు స్త్రీ. తన అబ్బాయిలను ఎత్తుకొని వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ బట్టలను అక్కడే వదిలేసి వాళ్ళను మాత్రమే ఎత్తుకొని వెళ్ళిపోతుంటుంది. అందుకే ఊర్లో ఉన్న అందరూ వాళ్ళ ఇంటి గోడ మీద ఓ స్త్రీ రేపురా అని రాపిస్తుంటారు. విక్కీ, తనే మన హీరో. తను ఒక ఫేమస్ లేడీస్ టైలర్. లేడీస్ని టచ్ చేయకుండానే వాళ్ళ మెజర్మెంట్స్ని కరెక్ట్గా మెజర్ చేయగలడు. అలాగే ఎంతో మంచి మంచి డ్రెస్సుల్ని కుట్టగలడు. అందుకే ఊర్లో ఉన్న లేడీస్ అందరూ తన దగ్గరికి వస్తుంటారు. విక్కీ వాళ్ళ ఇంట్లో తనతో పాటు వాళ్ళ నాన్న ఉంటారు. వాళ్ళమ్మ తన చిన్నప్పుడే చనిపోయి ఉంటుంది. విక్కీకి ఊర్లో 2 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ పేర్లు జన, బిట్టు. బిట్టు అదే ఊర్లో ఒక రెడీమేడ్ బట్టల షాప్ని రన్ చేస్తూ ఉంటాడు. ఈరోజు ఊర్లో ఫెస్టివల్ మొదటి రోజు. అందుకు ఊర్లో ఉన్న ఒక తాత అందరి ఇంటి గోడ మీద ఓ స్త్రీ రేపురా అని రాస్తుంటాడు. రాయడానికి యూజ్ చేస్తున్న ఆ పెయింట్ నార్మల్ పెయింట్ కాదు. ఆ తాత ఆ పెయింట్ని గబ్బీల మెమ్మకలతో అలాగే తెల్లకాకి పాస్తో తయారు చేసింటాడు. అందుకే స్త్రీ దాన్ని చదివి దాంట్లో ఏముంటుంది పాటిస్తుంది. విక్కీ షాప్లో బాగా అలసిపోయి సిగరెట్ తాగుదామని టెరస్ పైకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి తనని వచ్చి కలిసి నా బట్టలు కుట్టివ్వు అంటుంది. ఆ అమ్మాయి పేరు మాయా. విక్కీ తనని చూసిన వెంటనే ప్రేమలో పడిపోతాడు. మాయా తన చేయి పట్టుకొని, నేను ఫెస్టివల్ అప్పుడు మాత్రమే ఈ ఊరికి వస్తాను, ఫెస్టివల్ అయిపోయేలోపు నా బట్టలు కుట్టిస్తావా అని ఎంతో ప్రేమగా అడుగుతుంది. దానికి విక్కీ తన మాయలో పడిపోయి సరే అంటాడు. మాయాకి విక్కీ టాలెంట్ బాగా నచ్చి తనని సాయంత్రం గుడిలో కలుద్దామని నేను సాయంత్రం గుడికి వెళ్తున్నా అంటుంది. కానీ ఫస్ట్ విక్కీ దాన్ని అర్థం చేసుకోలేకపోతాడు. తర్వాత అర్థం చేసుకొని సాయంత్రం తన్ని కలవాలి అనుకుంటాడు. విక్కీ తన ప్రేమ విషయం తన ఫ్రెండ్స్ ఇద్దరికి చెప్తాడు. జన విక్కీ చెప్పింది నమ్మి నువ్వు కానీ మామ నువ్వు కానీ అని తనకు సపోర్ట్ చేస్తాడు. కానీ బిట్టు మాత్రం తను చెప్పింది అస్సలు నమ్మలేకపోతాడు. ఊర్లో ఉన్న వీళ్ళ ఫ్రెండ్ గోపాల్ ఫెస్టివల్ అని ఇంట్లో పార్టీ ఇస్తుంటాడు. అందుకు ముగ్గురు రాత్రి గోపాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. ముగ్గురు సాయంత్రం గుడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకుంటారు. విక్కీ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ మీరు గోపాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, నేను మళ్ళీ వస్తా అంటాడు. విక్కీ ఆ అమ్మాయి కోసమే వాళ్ళిద్దరిని వెళ్ళిపోండి అని చెప్తున్న విషయం బిట్టు అర్థం చేసుకొని మా కోసం ఎప్పుడైనా ఇలా వెయిట్ చేసావా అని తిడతాడు. కానీ జన మాత్రం తనకు సపోర్ట్ చేస్తూ నువ్వు ఎంజాయ్ చేసిరా అని బిట్టుని పిలుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్కీ గుడి బయట మాయ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు తను అక్కడికి వచ్చి తన్ని కలుస్తుంది. విక్కీ తనతో మాట్లాడుతూ ఈ రోజు పూజ టైం అయిపోయింది, మీ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, రేపు ఈవినింగ్ పూజ టైంకి మీకు ఫోన్ చేస్తా అంటాడు. దానికి తను మాట్లాడుతూ నా దగ్గర ఫోన్ లేదు, నువ్వు ఎప్పుడైనా నన్ను కలవాలి అనుకుంటే నన్ను తలుచుకో చాలు అంటుంది. తను ఏం చెప్తోంది అని విక్కీకి ఏం అర్థం కాదు. కానీ తను చెప్పిన అన్నిటికీ ఊకొడుతూ ఉంటాడు. మాయా విక్కీకి ఒక లెటర్ ఇచ్చి రేపు పొద్దున్నే స్నానం చేసే దీన్ని చదువు అంటుంది. దానికి తను సరే అంటాడు. జనా బిట్టు 2 బీర్లు తీసుకొని రాత్రిపూట గోపాల్ వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటారు. అప్పుడే రుద్ర అనే ఒక అతను వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంత రాత్రిపూట బయట ఎందుకు తిరుగుతున్నారు, స్త్రీతో జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ తన దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో 4 రూల్స్ చెప్తాడు. రూల్ నెంబర్ 1, ఏం జరిగినా సరే ఇంటి నుంచి ఒంటరిగా మాత్రం బయటికి రాకూడదు. ఎవరైతే ఓ స్త్రీ రేపురా అని వాళ్ళ ఇంటి బయట రాపిస్తారో వాళ్ళు మాత్రమే సేఫ్గా ఉంటారు అంటాడు. రూల్ నెంబర్ 2, ఒకవేళ బయటికి రావాల్సి వస్తే ఒంటరిగా మాత్రం రావద్దు, గుంపులు గుంపులుగా రండి. రూల్ నెంబర్ 3, ఒకవేళ స్త్రీ మీకు ఎదురు పడితే మిమ్మల్ని ఎంతో ప్రేమగా పిలుస్తుంది. ఎంత ప్రేమగా అంటే మీరు వెనక్కి తిరిగి తన్ని చూడకుండా ఉండలేకపోతారు. అయినా మీరు కంట్రోల్లోనే ఉండి వెనక్కి తిరిగి చూడకుండా అలా నడుస్తూ వెళ్ళాలి అంటాడు. ఈ రూల్ నెంబర్ 4 చాలా ముఖ్యమైనది. మనం స్త్రీ నుంచి తప్పించుకోవాలి అంటే ఈ రూల్ ఒకటే మార్గం అంటూ ఆ రూల్ గురించి వాళ్ళకి చెప్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వస్తుంది.
అందుకు రుద్ర ఆ రూల్ గురించి వాళ్ళకి చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ రుద్ర ఊరిలో ఉన్న ఒక పెద్ద మనిషి. ఆయనకి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తన ఇల్లు మొత్తం బుక్సే ఉంటాయి. తన రూల్ నెంబర్ 4 గురించి చెప్పకుండానే వెళ్ళిపోయేసరికి జనా బిట్టు ఇద్దరు చాలా భయపడుతూ వెనక్కి తిరిగి చూడకుండా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తారు. అలా వెళ్తున్నప్పుడు ఇద్దరికి చెట్టు పొదల్లో ఏదో కనిపిస్తుంది. అందుకిద్దరు పరిగెత్తుకుంటూ గోపాల్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. గోపాల్ వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయితో డ్యాన్స్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసింటాడు. దానికి ఇంటికి వచ్చిన తన ఫ్రెండ్స్ అందరూ తనతో డ్యాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. విక్కీకి పాస్ అర్జెంట్ అయ్యేసరికి ఇంటి బయటికి వచ్చి గోడ మీద పోస్తాడు. అప్పుడు గోడ మీద ఉన్న ఓ స్త్రీ రేపు రా అనే పదం కాస్త ఓ స్త్రీ రా అనే పదంగా మారిపోతుంది. దాంతో ఆ స్త్రీ గోపాల్ వాళ్ళ ఇంట్లోకి వస్తుంది. నరేందర్ అనే ఒక అతను ఎంజాయ్ చేయడం కోసం ఒక ప్రాస్టిట్యూట్ని పిలిపించుకుంటాడు. స్త్రీకి నరేందర్ ఒంటరిగా దొరికేసరికి తన్ని తన వశం చేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. స్త్రీ తన బట్టలు అక్కడే వదిలేసరికి తన ఫ్రెండ్స్ అందరికీ తను ఎత్తుకొని వెళ్ళిపోయింది స్త్రీ అనే విషయం తెలుస్తుంది. గోడ మీద పాస్ పోసింది విక్కీ అనే విషయం అందరూ తెలుసుకొని తన మీద సీరియస్ అవుతారు. దానికి తను వాళ్ళతో మాట్లాడుతూ ఇప్పుడు నా మీద కోపడితే మీకేమీ రాదు, బయటికి వెళ్ళి తనను వెతుకుదాం పదండి అంటాడు. అందరూ దానికి ఒప్పుకొని బయటికి వస్తారు. కానీ స్త్రీ వాళ్ళని కూడా ఎక్కడెత్తుకొని వెళ్ళిపోతుంది ఏమో అనే భయంతో తన్ని రేపు వెతుకుదాం అనుకుంటారు. ఫెస్టివల్ 2వ రోజు విక్కీ పొద్దున్నే స్నానం చేసి మా ఇచ్చిన లెటర్ని ఓపెన్ చేస్తున్నప్పుడు నరేందర్ పిలిపించుకున్న ప్రాస్టిట్యూట్ విక్కీ దగ్గరికి వచ్చి నీ ఫ్రెండ్ నీ వల్లే మాయమయ్యాడు, తను నాకు ఇవ్వాల్సిన డబ్బు నువ్వే ఇవ్వాలి అంటుంది. దానికి విక్కీ నాకేం సంబంధం అంటూ నేను ఇవ్వను అంటాడు. దానికి ఆ ప్రాస్టిట్యూట్ ఇంటి ముందు గొడవ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని విక్కీ వాళ్ళ నాన్న చూసి తనకు డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. విక్కీ వాళ్ళ నాన్న విక్కీని ఆ ప్రాస్టిట్యూట్ని పిలిపించుకున్నాడు అనుకొని నేను నీ వయసులో ఉన్నప్పుడు ఇలాంటివి చాలా చేశాను, కానీ మీ అమ్మని కలిసిన తర్వాత అవన్నీ మానేసా అంటూ నువ్వు కూడా ఇవన్నీ మానేసి నీకు నచ్చిన అమ్మాయిని వెతుక్కో అంటాడు. విక్కీ నేను తన్ని పిలిపించుకోలేదు అని తనకు చెప్పేందుకు ట్రై చేస్తాడు. కానీ ఆయన వినకపోయేసరికి ఆయన్ని తన రూమ్ నుంచి బయటికి పంపించి మాయ ఇచ్చిన లెటర్ని చదవడం స్టార్ట్ చేస్తాడు. ఆ లెటర్లో తను నాకు నిన్ను కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది, నాకు నిన్ను మళ్ళీ మళ్ళీ కలవాలనుంది అంటూ ఈసారి మనిద్దరం కలిసేటప్పుడు నువ్వు నా కోసం క్వార్టర్ బ్రాండీ, కిలో మటన్, బల్లి తోక, తెల్లపిల్లి బొచ్చు తీసుకొని రా అని రాసింటుంది. విక్కీ దాన్ని చదివి మాయ తన్ని చాలా ప్రేమిస్తోంది అనుకుంటాడు. కానీ బిట్టు మాత్రం ఇలాంటి వస్తువులు ఎవరికి అవసరమని తన మీద అనుమానం పెంచుకుంటాడు. జనా మాత్రం ఏం ఆలోచించకుండా మన ఫ్రెండ్ ఒకరిని లవ్ చేస్తున్నాడు, సో మనం వాడికి హెల్ప్ చేయాలి అనే ఒక ఫ్లోలో ఉంటాడు. విక్కీ మాయ చెప్పినవన్నీ తీసుకొని రాత్రి తన్ని కలిసేకి గుడి దగ్గరికి వెళ్తాడు. మాయ గుడి దగ్గరికి వచ్చి తన్ని కలుస్తుంది. నిజానికి విక్కీకి మాయా పేరేంటో కూడా తనకు తెలీదు. అందుకు తన పేరు తెలుసుకుందామని తను అడుగుతాడు. కానీ మాయ తన పేరు చెప్పకుండా టాపిక్ని డైవర్ట్ చేస్తుంది. విక్కీ గుళ్ళకి పదమన్నప్పుడు కూడా మాయ గుళ్ళకి వద్దు అంటుంది. ఆఖరికి దేవుడి ప్రసాదం కూడా తినదు. బిట్టు మాయ గురించి ఆలోచిస్తున్నప్పుడు తను స్త్రీ ఏమో అని డౌట్ వస్తుంది. అందుకు తను ఈ విషయం చెప్దామని విక్కీకి ఫోన్ మీద ఫోన్ చేస్తాడు. కానీ విక్కీ ఫోన్ లిఫ్ట్ చేయడు. అందుకు తను జనాన్ని కలిసి నాకెందుకో విక్కీ గర్ల్ ఫ్రెండే స్త్రీ ఏమో అని డౌట్గా ఉంది, ఎందుకంటే తను ఎప్పుడు ఫెస్టివల్ అప్పుడు మాత్రమే ఊరికి వస్తోంది, అలాగే తను విక్కీకి తప్ప ఇంకెవరికి కనిపించలేదు అంటాడు. ఆ మాటలు వినేసరికి జనాకు కూడా మాయ మీద అనుమానం వస్తుంది. దానికిద్దరూ విక్కీని కాపాడాలి అని తనను వెతుక్కుంటూ వెళ్తారు. విక్కీ మాయతో మాట్లాడుతూ నువ్వు అడిగినవన్నీ తీసుకుని వచ్చాను, అయినా ఈ వస్తువులన్నీ ఎందుకు అంటాడు. అప్పుడు మాయ మాట్లాడుతూ అన్ని క్వశ్చన్లకి ఇక్కడ ఆన్సర్లు కావాలా, ఎక్కడికైనా వెళ్దాం పదా అని తన్ని ఊరి బయటికి పిలుచుకుని వెళ్తుంది. విక్కీ మాయతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ తనకి దగ్గర ఎందుకు ట్రై చేస్తాడు. కానీ మాయ తన వస్తువులు తీసుకుని అక్కడి నుంచి మాయమైపోతుంది. విక్కీ తన కోసం వెతుకుతూ అంతా తిరుగుతున్నప్పుడు ఒక బంగ్లా కనిపిస్తుంది. తనకి మాయ ఎక్కడా కనిపించకపోయేసరికి ఇంటికి వెళ్ళిపోతాడు. జనా బిట్టు ఇద్దరు విక్కీ కోసం వెతుకుతూ వెతుకుతూ అలసిపోతారు. అలాగే స్త్రీకి వాళ్ళు దొరకకూడదు అని ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ బిట్టు బైక్లో పెట్రోల్ అయిపోతుంది. దానికి జనా తన మీద సీరియస్ అయ్యి మీరు బాగా ఉన్నోళ్లే కదా, బైక్లో పెట్రోల్ కొట్టించుకుంటే ఏమవుతుంది అంటాడు. ఇద్దరూ బైక్ను తోసుకుంటూ ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. కానీ జనా వాళ్ళ ఇంటికి వెళ్ళేందుకు ఒంటరిగా కొంచెం దూరం వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు స్త్రీ తన దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమగా జనా జనా అని పిలుస్తుంది. జనా తన వాయిస్ విని వెనక్కి తిరగకూడదు అనుకుంటాడు, కానీ తిరగకుండా ఉండలేకపోతాడు. జనా ఎప్పుడైతే స్త్రీ కళ్ళలోకి చూస్తాడో అప్పుడు స్త్రీ తన్ని తన వశం చేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలుసుకొని చాలా బాధపడతారు. బిట్టు విక్కీతో మాట్లాడుతూ నీ గర్ల్ ఫ్రెండే ఆ స్త్రీ, నేను జన ఇద్దరు నిన్ను కాపాడికి వచ్చాం, కానీ తను జనాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయింది అంటూ ప్రతి సంవత్సరం పండగప్పుడు మాత్రమే తన ఊరికెందుకు వస్తోంది, తన్ని నువ్వు తప్పితే ఇంకెవ్వరూ చూడలేదు, అయినా నీకు తన పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ తెలుసా అంటూ జన మిస్ అయినందుకు చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఫస్ట్ విక్కీ బిట్టు చెప్పిన దాన్ని నమ్మలేకపోతాడు. కానీ తన గుళ్ళె కూడా వచ్చిండదు. అందుకన్నీ ఒకసారి ఆలోచిస్తే
మాయ అనే స్త్రీ ఏమో అని విక్కీ కూడా డౌట్ వస్తుంది. అందుకు తను స్త్రీనో కాదో తెలుసుకోవడం కోసం తను ఇచ్చిన డ్రెస్సుని కుట్టి తన కోసం టెర్రస్ మీదకి వెళ్ళి వెయిట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మాయ తన్ని వచ్చి కలుస్తుంది. విక్కీ తన్ని చూసి చాలా భయపడతాడు. కానీ ధైర్యం తెచ్చుకొని, మీరు స్త్రీనా? మీరు ఎత్తుకొని వెళ్ళిపోయిన జన నా ఫ్రెండే. వాడు చాలా మంచివాడు, వాడిని వదిలేయండి అంటాడు. విక్కీ మాటలకి మాయ సీరియస్ అయ్యి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. విక్కీ మాయ తనకి మాత్రమే కనిపిస్తోందా లేదా అందరికి కనిపిస్తోందా అని తెలుసుకోవడం కోసం అక్కడే ఉన్న ఒక అతని దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయి కనిపిస్తోందని అడుగుతాడు. కానీ తను అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. రుద్ర ఊరు మొత్తం తిరుగుతూ ఊరిలో ఉన్న మగవాళ్ళందరికీ స్త్రీ గురించి జాగ్రత్తలు చెప్తుంటాడు. విక్కీ బిట్టు ఇద్దరు జనాన్ని ఎలాగైనా సరే కాపాడాలి అని రుద్రాని వచ్చి కలుస్తారు. రుద్ర దగ్గర చందేరి పురాణ అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ రాసింది శంకర్ శాస్త్రి అనే ఒక అతను. ఆయన ఆ బుక్లో స్త్రీ గురించి అలాగే స్త్రీ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలని దాని గురించి రాసింటాడు. చాలా సంవత్సరాల క్రితం ఈ ఊరిలో ఒక అందమైన ప్రాస్టిట్యూట్ ఉండేది. తన మీద మోచిపడిన అబ్బాయి ఉండేవాడే కాదు. కానీ అందరూ తన అందాన్ని చూస్తుంటే ఒకడు మాత్రం తన మనసును చూసి తన్ని ప్రేమిస్తాడు. దానికి ఆమె అతన్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఊరిలో ఉన్న మగవాళ్ళు దాన్ని తట్టుకోలేక వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు వాళ్ళని చంపేస్తారు. దానికి ఆమె స్త్రీగా మారి తను ప్రేమించిన వాడితో ఫస్ట్ నైట్ చేసుకోవడం కోసం ఊరిలో ఉన్న మగవాళ్ళందరినీ ఎత్తుకొని వెళ్ళిపోతుంటుంది. స్త్రీ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి అనే పేజీలు ఆ బుక్లో మిస్ అయి ఉంటాయి. అందుకు విక్కీకి ఏం చేయాలో తెలియక ఆ బుక్ మొత్తం చూస్తున్నప్పుడు ఒక బంగ్లా ఫోటోని చూస్తాడు. తను అదే బంగ్లాని అడవిలో మాయను వెతుకుతున్నప్పుడు చూసింటాడు. అందుకు జనాన్ని కాపాడడం కోసం బిట్టుని రుద్రాన్ని పిలుచుకొని ఆ బంగ్లా దగ్గరికి వస్తాడు. ముగ్గురు లోపలికి వెళ్ళి జనాన్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ బిట్టుకి రుద్రాకి స్త్రీ కనిపిస్తుంది. దానికి వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోయి బయటికి వచ్చేస్తారు. స్త్రీ విక్కీ దగ్గరికి వచ్చి తన్ని తన వశం చేసుకోవడం కోసం విక్కీ అని ఎంతో ప్రేమగా పిలుస్తుంది. దానికి విక్కీ భయపడి వెనక్కి తిరగకుండా అలాగే ఉంటాడు. అందుకు స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ వచ్చి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ తనని తన వశం చేసుకునేందుకు ట్రై చేస్తున్నప్పుడు మాయ అక్కడికి వచ్చి విక్కీని కాపాడుతుంది. మాయ ఒక మంత్రగత్తె. విక్కీ మాయా స్త్రీ కాదన్న విషయం తెలుసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను మాయాని రుద్రాకి బిట్టుకి పరిచయం చేస్తాడు. మాయ అందరితో మాట్లాడుతూ మిస్ అయింది జన ఒక్కడే కాదు, చాలా సంవత్సరాల నుంచి చాలామంది మిస్ అయ్యారు, వాళ్ళలో నాకు కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు అంటూ, అందుకే నేను ఈ మంత్రాలు నేర్చుకొని స్త్రీని పట్టుకోవడం కోసమే లాస్ట్ 3 సంవత్సరాలుగా ఫెస్టివల్కి ఊరికి వస్తున్నా అంటుంది. స్త్రీ తను పట్టుకున్న జనాన్ని వదిలేస్తుంది. దాంతో విక్కీ బిట్టు ఇద్దరు కలిసి తన్ని వారింటికి పిలుచుకొని వెళ్తారు. జన ఇంట్లో వాళ్ళు తను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్త్రీ జనాన్ని వదిలేసినా జన తన కంట్రోల్లోనే ఉంటాడు. అందుకు తను రాత్రి అందరూ పడుకున్న తర్వాత బయటికి వచ్చి అందరి ఇళ్ల గోడ మీద ఉన్న ఓ స్త్రీ రేపురా అనే పదాన్ని తుడిపేస్తాడు. దాంతో స్త్రీ ఒకేసారి ఊర్లో ఉన్న చాలామంది మగవాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. దానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడతారు. అందరికీ ఇది జనానే చేశాడు అని తెలుస్తుంది. తను స్త్రీ వశంలో ఉండి గొడవ చేస్తుంటే మాయ తన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ రోజు ఫెస్టివల్ 4వ రోజు, అంటే లాస్ట్ రోజు. ఊరిలో ఉన్న నాయకులందరూ స్త్రీని పట్టుకోవడం మానేసి వాళ్ళు పేరు తెచ్చుకోవడం కోసం ఓ స్త్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ధర్నా చేస్తుంటారు. విక్కీ, మాయా, బిట్టు, రుద్ర నలుగురు కలిసి ఆ స్త్రీని ఎలాగైనా సరే అడ్డుకోవాలి అని చందేరి పురాణ బుక్ రాసిన శంకర్ శాస్త్రిని వెళ్ళి కలుస్తారు. తనందరితో మాట్లాడుతూ ఈ ఊర్లో ఉన్న మగవాళ్ళంతా కలిసి తన సంతోషాన్ని లాక్కున్నారు. అందుకు తను ఈ ఊర్లో ఉన్న మగవాళ్ళందరిని నాశనం చేసేంత వరకు వదలదు అని చెప్తూ ఒక్కడు మాత్రమే ఈ ఊరిని కాపాడగలడు. అతను తన్ని ఒక రాజులా చూసుకుంటాడు. తను చేసే పనిలో తనకి ఎవరూ పోటీ లేరు. తను ఒక ప్రాస్టిట్యూట్ కొడుకు అని తన గుర్తులు చెప్తాడు. దానికి అందరూ ఊరిని కాపాడి రక్షకుడు గురించి ఆలోచిస్తున్నప్పుడు విక్కీ గుర్తుకొస్తాడు. విక్కీ ఒక ప్రాస్టిట్యూట్ కొడుకు. ఈ విషయం ఒక తనకి తప్ప అందరికీ తెలుసు. విక్కీ వాళ్ళ నాన్న ఒక ప్రాస్టిట్యూట్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఈ విషయం విక్కీ తెలుసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చాలా బాధపడతాడు. కానీ తర్వాత తన మా అమ్మే కదా అని తనను తాను ఓదార్చుకొని ఊరిని కాపాడడానికి రెడీ అవుతాడు. అందరూ కలిసి స్త్రీని అంతం చేసేందుకు ఒక ప్లాన్ వేస్తారు. అది ఏమి అంటే స్త్రీకి ఇప్పటికీ ఉన్న కోరిక ఫస్ట్ నైట్ చేసుకోవడం. అందుకు అందరూ కలిసి విక్కీని పెళ్ళికొడుకులాగా తయారు చేసి స్త్రీని దగ్గరికి వచ్చినప్పుడు తను చంపేయని మాయా విక్కీకి మంత్రించిన కత్తిస్తుంది. అందరూ స్త్రీని విక్కీ దగ్గర రప్పించాలి అని ఓ స్త్రీ రా అని ఇంటి గోడ మీద రాసి విక్కీ దగ్గరికి వచ్చేకి సైన్ బోర్డ్స్ పెడతారు. కానీ విక్కీ మాత్రం స్త్రీ నా దగ్గరికి వస్తే ఏం చెయ్యాలి అని చాలా భయపడుతుంటాడు. స్త్రీ వీళ్ళ ప్లాన్ని పసిగట్టి జనాన్ని మాయ మీదకి పంపించి అందరిని డైవర్ట్ చేస్తుంది. మాయా జనాన్ని కంట్రోల్ చేసే లోపే స్త్రీ విక్కీని పిలుచుకుని బంగ్లాలోకి వెళ్ళిపోయి ఉంటుంది. విక్కీ దగ్గర ఉండాల్సిన కత్తి అక్కడే పడిపోయి ఉంటుంది. దాన్ని మాయా చూసి ఇది విక్కీకి ఇవ్వాలి అని తన కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. విక్కీ బంగ్లాలో ఉన్నప్పుడు తన లొకేషన్ని బిట్టికి పంపిస్తాడు. దాంతో అందరూ అక్కడికి బయలుదేరతారు. బంగ్లా లోపల స్త్రీ అరుస్తూ విక్కీని చాలా భయపెడుతుంటుంది. విక్కీ స్త్రీ తనతో ఫస్ట్ టైం జరుపుకోవాలనుకుంటోంది అనుకొని తన డ్రెస్సుని ఇప్పేస్తాడు.
దానికి స్త్రీకి చాలా కోపం వచ్చి విక్కీకి చుక్కలు చూపిస్తుంది. అప్పుడు విక్కీకి తనకు కావాల్సింది ఫస్ట్ నైట్ కాదు రెస్పెక్ట్ అనే విషయం అర్థమవుతుంది. దానికి తన స్త్రీతో మాట్లాడుతూ, మీకు కావాల్సింది రెస్పెక్టే కదా, నేను మీకు కావాల్సినంత ఇస్తా అంటాడు. ఆ మాటలు విన్న స్త్రీ విక్కీ ముందుకు వచ్చి తనని ఎంతో ప్రేమగా చూస్తుంది. కానీ అప్పుడే మాయ అక్కడికి వచ్చి తన మంత్రాల స్త్రీ మీద వాడి తన స్పృహ కోల్పోయేలా చేస్తుంది. మాయ విక్కీతో మాట్లాడుతూ స్త్రీని చంపే అంటుంది. కానీ విక్కీకి స్త్రీని చంపబుద్ధి కాదు. అందుకు తన మాయకి స్త్రీకి కావాల్సింది ఇది అని చెప్పి తనని చంపడం అవసరమా అంటాడు. దానికి మాయ తన జుట్టును మాత్రం కట్ చేయి, దాంతో తన పవర్స్ మొత్తం వెళ్ళిపోతాయి అంటూ, నేను ఈ పని చేసేకి చాలా ట్రై చేశాను, కానీ అది నా వల్ల కాలేదు. ఈ ఊరికి నువ్వే రక్షకుడివి కదా, నువ్వే ఈ పని చేయి అంటుంది. దానికి విక్కీ కత్తిని చేతిలోకి తీసుకుంటాడు. కానీ తను చెప్పిన పని మాత్రం చేయలేకపోతాడు. స్త్రీ స్పృహలోకి వచ్చి మాయని చంపేందుకు ట్రై చేస్తుంటే విక్కీ తన్ని కాపాడడం కోసం తన జుట్టుని కట్ చేస్తాడు. దాంతో స్త్రీ మాయమైపోతుంది. జన స్త్రీ మాయల నుంచి బయటికి వస్తాడు. స్త్రీ తను వశపరుచుకున్న మగవాళ్ళందరినీ వదిలేస్తుంది. దాంతో అందరూ కలిసి వాళ్ళని ఊర్లోకి పిలుచుకొని వెళ్తారు. ఊరిలో ఉన్న మగవాళ్ళందరినీ కాపాడినందుకు నాయకులందరూ కలిసి విక్కీని, రుద్రాని, బిట్టుని మెచ్చుకుంటారు. విక్కీ ఊరిలో ఉన్న అందరితో మాట్లాడుతూ అసలు స్త్రీకి వాళ్ళ దగ్గర నుంచి ఏం కావాలో చెప్తాడు. మాయ ఊరికి వెళ్ళిపోతుంటే విక్కీ బస్టాప్కి వచ్చి తన్ని కలుస్తాడు. మాయ విక్కీ కుట్టించిన డ్రెస్ని వేసుకుంటుంది. దానికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. విక్కీ మాయతో మాట్లాడుతూ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా, ఇక్కడే ఉండిపోవచ్చు కదా అంటాడు. దానికి తను, నేను వెళ్ళాలి, నువ్వు ఎప్పుడు నన్ను తలుచుకున్నా నేను నీకోసం వస్తా అని చెప్పి ఊరికి స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ వరకు విక్కీ మాయా పేరంటో తెలుసుకోలేకపోతాడు. విక్కీ కత్తిరించిన స్త్రీ జుట్టు మాయ దగ్గరే ఉంటుంది. తను ఆ జుట్టుని తన జుట్టుతో కలిపేసుకుంటుంది. దాంతో స్త్రీకి ఉన్న పవర్స్ అన్నీ తనకి వస్తాయి. దాంతో తన బస్సులో నుంచి మాయమైపోతుంది. మాయ ఒక పర్పస్తోనే స్త్రీ జుట్టుని విక్కీతో కట్ చేపించుంటుంది. 1 సంవత్సరం అలా గడిచిపోతుంది. మళ్ళీ ఊరిలో ఫెస్టివల్ స్టార్ట్ అయినప్పుడు స్త్రీ ఊర్లోకి వస్తుంది. కానీ ఊర్లో వాళ్ళు తనకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి తనకి విగ్రహాన్ని కట్టించింటారు. అలాగే ఆ విగ్రహం దగ్గర, ఓ స్త్రీ మాకు రక్షగా ఉండు అని రాసింటారు. దాన్ని చూసిన స్త్రీ ఊరికి రక్షణ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మూవ్ ఎండ్ అవుతుంది. అసలు మాయ అసలు పేరు ఏంటి, తను స్త్రీ జుట్టుని ఎందుకని కట్ చేపించి తన జుట్టుతో కలుపుకోయింది, స్త్రీకి మళ్ళీ పవర్స్ వచ్చాయా లేదా, ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి ఆన్సర్లు తెలియాలి అంటే స్త్రీ సెకండ్ పార్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ మూవీ రిలీజ్ అవుతానంటే మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, దాన్ని కంప్లీట్ చేసేయండి. అలాగే #STREE2 అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.